యెషయా గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి 22 వరకు మనం చదువుకున్నాం. మొదటి భాగంలో ఈ 23 నుంచి 29 వరకు అదే విషయాన్ని ఉపమాన రూపంలో చదువుకుంటాం. ఆ చెప్పిన విషయాన్నే ఒక పోలికతో మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం. ఉపమానము అంటే చిన్న కథ అని. ఉపమానం అంటే చిన్న కథ. దాని లోపల ఏముంటుందంటే చాలా పెద్దదైనటువంటి సమాచారం ఉంటుంది, మనకు అర్థం కాని సమాచారం ఉంటుంది. యేసు ప్రభు విత్తువాని గూర్చిన ఉపమానం చెప్పాడు. కథ అంటే మనం పుట్టించింది కాదు, మన కళ్ళెదురుగా ఉండేది. కథ అనగానే మేము కూడా కథలుగా చెప్తుండేది అంటే కుదరదు. కట్టు కథలు కాదు యేసు చెప్పింది, కళ్ళెదురుగా ఉన్నవి, జరుగుతున్నవి, మన వినికిడిలో మన అనుభవంలో ఉండేటువంటి పరిస్థితులు కథ రూపంలో చెప్పడం. ఉపమానం అంటే ఏంటి? కల్పిత కథ కాదు, కృత్రిమమైన కథ కాదు, లేనిపోని కథలు కాదు, కాకమ్మ కథలు కాదు. ఉపమానం అంటే మన అనుభవంలో మన వినికిడిలో మన కళ్ళెదురుగా ఉన్నటువంటి విషయాల్ని కథలాగా చెప్పడం. విత్తువాని గురించిన ఉపమానం. ఎప్పుడైనా విత్తనాలు విత్తేమని చూసారా మీరు? చూడలేదా? ప్రతినిత్యం మనం చూస్తూనే ఉంటాం. ఆ కనబడేటువంటి దాంట్లోకి ఒక గంభీరమైన విషయాన్ని పెట్టి కథ రూపంలో చెప్పడం. ఇలా చెప్పడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే మనం చచ్చిపోయేంత వరకు దాన్ని మర్చిపోం. మొదటి భాగంలో నేను ప్రసంగం చేశాను కదా, అది చాలా పొడి పొడిగా సాగింది, మర్చిపోతారు, గుర్తుండదు అది. కానీ ఒక కథ అనుకోండి, అది మర్చిపోరు. ఉపమానాన్ని మర్చిపోం, అది అలా ప్రింట్ అవుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు నాన్న పక్కలో పడుకొని, అమ్మ పక్కలో పడుకొని, అమ్మమ్మ పక్కలో పడుకొని కథలు విన్నాం. మనం చచ్చిపోయేంత వరకు గుర్తుంటుంది అది, అవునా? కానీ కాలేజీకి వెళ్ళి లక్షలు కట్టి ఏంటంటో చదువుకుంటాం, మరుసటి రోజుకి పోతుంది అది. ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ మినిట్ అంతా వేపర్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. ఎగ్జామ్ కోసం గుర్తుంటుంది, ఎగ్జామ్ అయిపోగానే ఆ ప్రశ్న అడిగితే ఏమో ఎక్కడో చదివినట్టుంది ఇది కదా. ఇప్పుడు నాకైతే సబ్జెక్టుల పేరు కూడా గుర్తుకులేవు. సబ్జెక్టు దేవుడు ఎక్కువ. సబ్జెక్టులు ఏంటంటే ఏది 10th క్లాస్ సబ్జెక్టులు కాదు, తర్వాత డిగ్రీలో చదివాం కదా, ఆ పేర్లు కూడా గుర్తుకులేవు. కానీ చిన్నప్పుడు మా నాన్న చెప్పిన కథలు గుర్తున్నాయి, చిన్నప్పుడు మా జేజనాయ్ చెప్పిన కథలు గుర్తున్నాయి, అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన కథలు ఉంటాయి కదా, అవి మరిచిపోము. ఎందుకంటే ఆ ఉపమానం అనేది, ఆ కథ అనేది మన క్యూరియాసిటీని పెంచుతుంది, ఆసక్తిని పెంచుతుంది. మనం అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. పాఠంలో ఇన్వాల్వ్ కావు, మనం కథలో ఇన్వాల్వ్ అవుతాం. అనగనగా ఒక రాజు అనగానే అలా పాత రోజులు గుర్తు తెచ్చుకుని ఒక రాజును మనసులో తెచ్చుకుంటాం. 7 మంది కొడుకు అంటే 7 మందిని గుర్తు తెచ్చుకుంటాం. అలా మనం అందులోకి వెళ్ళిపోతాం కాబట్టి, అందులో జీవిస్తాం కాబట్టి అది గుర్తుంటుంది. కానీ లెసన్ అనుకో, మనం లోపలికి వెళ్ళం, బయటే ఉంటాం. నేనేం చెప్తున్నాను అంటే, ఉపమానం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం అది మన మనసులో ఉండిపోతుంది, పక్కకి వెళ్ళదు, అది అంత ముద్రించబడుతుంది. ఉపమానాన్ని ఎవడు చెప్తాడురా అంటే, చాలా తెలివైనోడు మాత్రమే చెప్పగలడు. విషయాన్ని బాగా అర్థం చేస్తున్నాడే ఉపమానం చెప్పగలడు. నేను చెప్తుంది కట్టుకథ కాదు, ఉపమానాన్ని గురించి మాట్లాడుతున్నా. ఒక పోలికని, దీనికి సరిపోయే పోలిక ఎగ్జాక్ట్గా తీసుకొని రెండింటిని బ్లెండ్ చేయడం అన్నది ఎవడు చేస్తాడు? చాలా తెలివైనడు, అనుభవజ్ఞుడు చేస్తాడు. అనుభవం లేనివాడు చేయలేడు. అందుకనే యేసు ప్రభువు బోధించిన బోధనలన్నీ ఉపమాన రీతిగా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఇక అల్టిమేట్, ఆయన బోధించే దాంట్లో ఆయనకు మించిన బోధకుడు లేడు. కాబట్టి ఆయన ఏదైనా ఒక దాన్ని తీసుకున్నాడు అంటే అది మరిచిపోలేం మనం.
యేసుప్రభు అంటాడు పరలోక రాజ్యం ఎలాంటిది అనే దానికి చెప్తాడు. ఒకడు పొలంలో పని చేస్తున్నాడు, వాడికి ఏం కనపడింది? దాచబడిన ధనం కనపడింది. అప్పుడు వెంటనే ఏం చేశాడంటే వాడు వెళ్ళి తనకున్నదంతా అమ్మి తీసుకొచ్చి ఆ పొలాన్ని కొన్నాడు. ఇది చాలా చిన్నగా సరళంగా లోతుగా మనకు అర్థమైపోయింది. ఎందుకంటే పాత రోజుల్లో లంకి బిందులు ఉండేటివి, రాజులు దాచిపెట్టి చచ్చిపోయారు, తర్వాత మనకి లంకి బిందులు దొరికేటివి. ఒక భూమిలో లంకి బిందులు ఉన్నాయని తెలిసిందనుకో, ఎవడు వదులుతాడు ఆ భూమిని? ఎంత ఖర్చు అయినా పెట్టి దాన్ని కొనేస్తాడు. ఎందుకంటే లంకి బిందులు దొరికాయంటే వాడికి అలాంటి భూములు 100 కొనొచ్చు. ఇది తెలుసు, అనుభవంలో ఉంది. ఇది కల్పిత కథ కాదు, యేసుప్రభు చెప్పింది, అనుభవంలో ఉండేది ఇది. అయితే ఇందులో ఏం పెట్టాడు ఆయన? ఆ లంకి బిందెల స్థానంలో యేసుప్రభుని పెట్టాడు, ఆ పొలం స్థానంలో ప్రపంచాన్ని పెట్టాడు. ఈ ప్రపంచంలో యేసుప్రభును కనుగొనడం అంటే లంకె బిందులను కనుగొన్నట్టు ఈ యేసుప్రభు కోసం ఎంతైనా కోల్పోవచ్చు. ఎంత సరళమైనటువంటి సంఘటన, ఎంత లోతైనటువంటి భావం. ఇది ఉపమానానికి ఉండే ప్రత్యేకత. ఇలాంటి ఉపమానాలు యేసుప్రభు ఆయన పరిచర్య అంతట్లో చెప్పాడు అంటే అంత తెలివైనోడు ఆయన, అంత తెలివైనోడు. ఉపమానాలు వాడట్లేదంటే ప్రసంగంలో ఆడికి విషయం పట్ల అవగాహన లేదని, ఏదో ప్రిపేర్ అయ్యాడు, ఏదో చెప్తున్నాడు. ఏదైనా ఒక విషయాన్ని చిన్నపిల్లల దాకా వెళ్ళి వాళ్ళకు కూడా అర్థం చేయించేటట్టుగా చెప్పగలిగేదే ఉపమానం అంటే, పోలిక అంటే. దానికి కథను సృష్టించాల్సిన అక్కర్లే, మన ప్రతిరోజు జీవితంలో జరిగేటువంటి విషయాలు చెప్పచ్చు. దేనికి చెప్పాలి? వాళ్ళు మైమరిపించేదానికి కాదు, విషయాన్ని అర్థం చేయించేదానికి. 23వ వచనం నుంచి 29 వరకు ఒక ఉపమానం ఉంది. దేవుని ఉపద్రవాన్ని గూర్చి, దేవుని తీర్పును గూర్చి, రాబోతున్న నాశనాన్ని గూర్చి ఉపమానం ఉంది. అయితే ఇక్కడ వాడబడినటువంటి కొన్ని పదజాలాలు ఉన్నాయి. 28వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆలకించుడి, బల పరాక్రమములు గల వాడొకడు ప్రభువుకున్నాడు. బలము పరాక్రమం కలిగిన వాడు ప్రభువుకున్నాడంట. ఎవరు? అశ్షూరు రాజు, అశ్షూరు సైన్యం. ప్రచండమైన వడగండ్లు, ప్రచండమైన జల ప్రవాహం, ప్రచండమైన వరద కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పడద్రోయివాడు. ఆ వర్ణం చూసారా? బలము పరాక్రమం కలిగిన వాడు ఒకడు ఉన్నాడు, ప్రచండమైన వడగండ్లు ఉన్నట్టు, ప్రచండమైన వరద వచ్చినట్టు, ప్రచండమైన జల ప్రవాహం వచ్చినట్టుగా కొట్టివేస్తాడు. ఇది వినగానే ఇక ఇశ్రాయేలీయుడు అనేవాడే ఉండడేమో, ఇక శేషం కూడా మిగలదేమో, సర్వనాశనమేమో. దేవుడు ఎంత కోపపడుతున్నాడంటే ఇంకెవడు ఉండడు అసలు, అంత కోపపడుతున్నాడు. అదే కదా అర్థమవుతుంది మనకి. ప్రచండమైన వడగండ్లు అంటే ఎంత కోపం, ప్రచండమైన వరద అంటే ఎంత కోపం, ప్రచండమైన జల ప్రవాహం అంటే ఎంత కోపం. అది ఇక్కడ కేవలం దేవుని కోపమే కనపడుతుంది ఈ మాటల్లో. అయితే దేవుడు కొడుతున్నాడు అంటే కేవలం అందులో కోపం మాత్రమే ఉండదు. దేవుడు ఒక వ్యక్తిని శిక్షిస్తున్నాడు అంటే అందులో కోపం మాత్రమే ఉండదు. కోపం ఉంటుంది, కోపం మాత్రమే ఉండదు. అందులో మనకి స్వస్థత ఉంటుంది, మనకి పాఠం ఉంటుంది, మన మీద భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది, అందులో దేవుని ప్రేమ ఉంటుంది, అందులో దేవుని న్యాయం ఉంటుంది, దేవుని పరిశుద్ధత ఉంటుంది. ఇంకొకసారి చెప్పను, తల్లిదండ్రులు పిల్లలు కొడుతున్నారనుకో, అందులో ఏముంటుంది? వాత్సల్యం ఉంటుంది. కోపంతో కొడతారు, కానీ ఎందుకు కొడతారు? వాడు బాగుపడాలని కొడతారు, చేసిన పనికి వాళ్ళ పనికి వాడు శిక్షించబడాలని కొడతారు, వాడు భవిష్యత్తు బాగుండాలని కొడతారు, వాడు ఒక పాఠం నేర్చుకోవాలి, ఇలా తప్పు చేస్తే మరలా తంతారనే పాఠం నేర్చుకోవాలనేది ఉంటుంది. అందులో బాధ్యత ఉంటుంది, అందులో ప్రేమ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. కొట్టి మరలా ఏం చేస్తారు? ఇక ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోంటారా, ఇంట్లోకి రావద్దంటారా? మరలా చేర్చుకుంటారు కదా.
మామూలు రోజుల కంటే 4 టన్నులు ఎక్స్ట్రా పడిన రోజే ఎక్కువ ప్రేమ చూపెడతారు తల్లిదండ్రులు, అవునా? రోజు పాకెట్ మనీ 10 రూపాయలు ఇచ్చారనుకో, టన్నులు తిన్న రోజు 50 రూపాయలు ఇస్తారు. ఇచ్చారు అలా ఎప్పుడైనా? మా నాన్న ఇచ్చేవాడు. మామూలు రోజులు పాకెట్ మనీ 10 రూపాయలు ఇస్తే బాగా తన్నిన రోజు 50 రూపాయలు ఇచ్చేవాడు. ఎందుకని అంట కదా, మరలా దగ్గరికి తీసుకోవడానికి. ప్రేమ, వాత్సల్యం కదా. అలా ప్రచండమైన వడగండ్లు, ప్రచండమైన జలప్రవాహం, ప్రచండమైన వరద అని అనగానే దేవుడు ఎంత కోప్పడుతున్నాడో అని అపార్థం చేసుకోకుండా ఆయన కేవలం కోపం మాత్రమే చూపించట్లేదు. ఆ కోపం వెనకాల చాలా ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది, భవిష్యత్ ప్రణాళిక ఉంది, మనకు స్వస్థత ఉంది, మనకు పాఠం ఉంది, మనకు నిరీక్షణ ఉంది అని చెబుతూ ఒక ఉపమానం చెప్పాడు. ఇన్నుంటాయి ఈ ఉపమానంలో. ఇదంతా మనసులో పెట్టుకొని 23వ వచనం. ఏ 23? యెషయా గ్రంథము 28వ అధ్యాయం 23వ వచనం. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దేవుడు అంటున్నాడు, వినండి నేను చెప్పే మాట అంటున్నాడు. 24వ వచనం. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా. 2 ప్రశ్నలు వేస్తున్నాడు. విత్తనం వేయడానికి దున్నేవాడు పొలాన్ని నిత్యం దున్నుతూనే ఉంటాడా? నిత్యం అంటే ఇక సంవత్సరం అంతా దున్నుతూనే ఉంటాడా? ఎంతకాలం దున్నుతాడు? ఒక్కరోజో 2 రోజులో దున్నుతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? విత్తనం వేస్తాడు కదా. ఆ తర్వాత చదువును చేస్తాడు. నిత్యము దున్నడు కదా. 2 ప్రశ్నలు చూడండి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా. సమాధానం ఏంటి? దున్నడు. సియోను దున్నబడి పొలములోని రాళ్ళ కుప్పలగును. మీకా ప్రవచిస్తాడు. సియోను ఏమవుతుందంట? దున్నబడి పొలములోని రాళ్ళ కుప్పల వలె అవుతుంది. దున్నడం అంటే ఏంటి? ఇంతకీ నాశనం, యుద్ధం. ఎందుకు వాడు చెప్తున్నాడు? ప్రచండమైన వడగండ్లు, ప్రచండమైన జలప్రవాహం, ప్రచండమైన వరద అన్నాడు కదా. కాబట్టి ఎంత ప్రచండమైన వడగండ్లు పన్నా నిత్యం పడతాయా? ఎంత ప్రచండమైన జలప్రవాహం వచ్చినా నిత్యం వస్తుందా? ఎంత ప్రచండమైన వరద వచ్చినా నిత్యం వస్తుందా? రాదు. మీరు చేసిన తప్పుకి నాశనాన్ని నిర్ణయించాను, కానీ ఎల్లకాలము నేను అలాగే ఉంటానని కాదు, కొంత సమయము. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ రాయబడింది. నేను చదివి వినిపిస్తాను. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నింటినీ నేను సమూల నాశనం చేసేదను, కానీ నిన్ను సమూల నాశనం చేయను. నిన్ను ఎలా నాశనం చేస్తాను? సమూలంగా నాశనం చేయను. మరి ఎలా చేస్తావు? పాక్షికంగా నాశనం చేస్తాను. ఎందుకు ప్రభువా అంటే, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. నువ్వు నిర్దోషివి అని చెప్పను, అలాగే నిర్దోషమని సమూలంగాను నాశనం చేయను. ఎలా చేస్తాను? మితముగానే శిక్షించుదును. ఇది సమాధానం దానికి. దేనికి? దున్నువాడు విత్తుటకు నిత్యము దున్నునా. దున్నడు. ఎంతకాలం దున్నుతాడు? 1 రోజో 2 రోజులో దున్నుతాడు అంతే. ఆ తర్వాత విత్తనం పెడతాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఊరకే ఉత్తునే దున్నుతున్నాడు అంటున్నా, లేకపోతే విత్తడానికి దున్నుతున్నాడు అంటున్నా? ఉత్తునే దున్నుతున్నాడా, లేకపోతే విత్తనం పెట్టడానికి దున్నుతున్నాడా? చూడండి ఆ ప్రశ్న. దున్నువాడు విత్తుటకు. ఎందుకు దున్నుతున్నాడు? విత్తుటకు. ఏం విత్తడానికి? వీళ్ళు యథార్థవంతులు కాదు కాబట్టి యథార్థతను విత్తడానికి. వీళ్ళు నీతివంతులు కాదు కాబట్టి నీతిని విత్తడానికి. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అవలంబించే వాళ్ళు కాదు కాబట్టి ధర్మశాస్త్రం పట్ల భయభక్తులు విత్తడానికి. వీళ్ళు ఇరుగు పొరుగు రాజ్యాన్ని ఆశ్రయిస్తున్నారు కాదు, సియోనును ఆశ్రయించేటువంటి లక్షణాన్ని విత్తడానికి. అందుకు దున్నుతున్నాడు. అంటే దేవుడు పంపిస్తున్న శిక్షకి ఒక కారణం ఉంది, ఒక ఉద్దేశం ఉంది.
ఊరకే చెయ్యెత్తడు, ఊరకే దండించడు. మనల్ని దేవుడు నాశనానికి అప్పగించాడు అంటే, శిక్షకు అప్పగించాడు అంటే దాని వెనకాల ఒక రిజల్ట్ రాబట్టడానికి. అంతేనా? బంగారాన్ని అగ్నిలో వేస్తాం, నాశనం అయిపోవానా? దేనికోసం వేస్తాం? అందులో ఉన్న మస్టు, తగరం, అందులో ఉన్నటువంటి పనికిరాని విషయాలు ఉంటాయి, దాన్ని తీసివేయడానికి వేస్తాం. అంతేనా? లేకపోతే నాశనం అయిపోవని వేస్తామా? ఆ బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ పరీక్షలకు నిలిచినదై అని మాట్లాడతాడు పేతురు. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. మనం యెహోవా దగ్గరికి వెళ్దాం రండి, ఆయన మనల్ని చీల్చివేశాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ఎందుకు చీల్చివేశాడు? చచ్చిపోమనా? ఒకవేళ ఆయన చీల్చివేసినప్పుడు వీళ్ళు చచ్చిపోవాలి కదా, లే బ్రతికే ఉన్నారు అంటే చనిపోయేంతగా చీల్చివేయలేదన్నమాట, ప్రాణంతో ఉండేటట్టుగానే చీల్చివేశాడు. మరలా బాగు కాలేనంతగా చీల్చివేయలేదన్నమాట, మరలా బాగయ్యేంతగా అవకాశం ఉండేటట్టుగానే చీల్చివేశాడు అనమాట. అంటే ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది అన్నమాట. దేవుడు యోబుని శ్రమలకు అప్పగిస్తున్నప్పుడు, శోధనలకు అప్పగిస్తున్నప్పుడు అపవాది ఏం చెప్పాడు? అతని ప్రాణమును ముట్టకూడదు. అంటే అరికాలు మొదలుకొని తల వరకు బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టాయి. ఈ పుండ్లు ఎంతగా ఉన్నాయంటే ఆయన గోక్కోవడానికి చేతులు సరిపోక చిల్ల పెంకులు తీసుకున్నాడు, అంత దారుణంగా ఉన్నాయి. కానీ ప్రాణం పోలే. ఎందుకు పోలేదు? అతని ప్రాణాన్ని ముట్టకూడదు. దేవుడు అనుమతించే దాంట్లో గీత గీసి మరీ అనుమతిస్తాడు. ఇంతవరకే నువ్వు శోధించబడాలి, ఇంతవరకే శిక్షించబడాలి, ఇంతవరకే శ్రమ పెట్టబడాలి, అంతకు మించి రాదు. మరి గీత గీసి ఎందుకు శ్రమలకు అప్పగించాడు అంటే యోబుని కోల్పోవడంగా దేవుడికి కావాల్సింది. యోబుని అంతకు ముందు ఉన్నదానికంటే ఇంకెక్కువ శుద్ధుడుగా, ఇంకెక్కువ నీతిమంతుడుగా, ఇంకెక్కువ అనుభవజ్ఞుడిగా ప్రపంచానికి కనబరచడం దేవుడికి కావాలి. దానికి ఆయన ఏం చేయాలి? ఎంతవరకు యోబు చనిపోడో అంతవరకు గీత గీసి అంతవరకు పరిశోధించాలి. ఇంకా యోబులో ఉన్నటువంటి ఆ అనుభవ రాహిత్యాన్ని తీసివేయాలి. ఊజు దేశానికి పరిమితమైన ఆయన నీతిని మొత్తం ప్రపంచానికి పరిచయం చేయాలి. దున్నువాడు విత్తడానికి దున్నుతున్నాడు, ఊరకొరకే దున్నట్లే. దేవుడు మనల్ని దున్నుతున్నాడు అంటే భూమి ఎలాగుంటుంది? అలా పచ్చగా మైదానం అలాగుంటుంది. చిన్న చిన్న పురుగులు ఉంటాయి, బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటాయి, చిన్న చిన్న గడ్డి పువ్వులు ఉంటాయి, అందంగా ఉంటుంది. యజమాని వచ్చి నాగలు పెట్టి దున్నుతూ ఉంటే 2 ఒప్పులుగా అయిపోతుంటుంది. మొత్తం దున్నిన తర్వాత భూమిని చూడండి, అస్సలు బాగోదు, నడవడానికి బాగోదు, చూడడానికి బాగోదు, ఏమి ఉండదు అక్కడ చెప్పుకోవడానికి. మొత్తం తలకిందులు అయిపోతుంది భూమి. అలా దున్నిన తర్వాత ఆ పెద్ద పెద్ద గడ్డల్ని మొత్తం పగలగొడతాడు దున్నుమాంతో. తర్వాత చదువును చేస్తాడు, ఆ తర్వాత విత్తనం పెడతాడు, ఆ తర్వాత నీళ్లు కడతాడు. 1 నెల తర్వాత చూడాలి, అంతకుముందున్న పచ్చదనం కంటే పచ్చదనం వస్తుంది, అంతకుముందు ఉన్నటువంటి పువ్వుల కంటే ఎక్కువ పువ్వులు వస్తాయి, అంతకుముందు ఉన్నటువంటి అందం కంటే ఇంకా ఎక్కువ అందం వస్తుంది. ఈసారి ధాన్యం వస్తుంది. అప్పుడు పురుగులు, చిన్న చిన్న కీటకాలు తినే ఆహారం ఉండేది, ఈసారి మనుషులు తినేటువంటి ఆహారం వస్తుంది, అంత ధాన్యం వస్తుంది. ఎందుకు దున్నాడు? విత్తనం పెట్టడానికి. ఎందుకు విత్తనం పెట్టాలంటే ముందు భూమిని శుద్ధి చేయాలి. శుద్ధి చేస్తేనే విత్తనం పెడితే అది ఫలిస్తుంది. యేసుప్రభు ఏమన్నాడు అంటే, విత్తువాడు విత్తనాలు పట్టుకుని పొలానికి వెళ్ళాడంట, విత్తనాలు చల్లాడంట. చల్లగానే కొన్ని ఎక్కడ పడ్డాయి? కొన్ని త్రోవ పక్కన పడ్డాయంట, ఫలించాయా? కొన్ని రాతి నెలలు పడ్డాయంట, ఫలించాయా? కొన్ని ముండ్ల తుప్పల్లో పడ్డాయంట, ఫలించాయా? కొన్ని మంచి నేలను పడ్డాయంట, ఎక్కడైతే దున్ని చదును చేయబడి శుద్ధి చేయబడినటువంటి ప్లేస్లో పడితే అవి
ఫలించాయి, 30 60 100 ఫలించాయి. ఇక్కడేమంటున్నాడు, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా. ఇది నా పొలం, ఇశ్రాయేలు అనే జాతి, యోధా జాతి, నా పొలం ఇది. నా పొలాన్ని నేను ఊరకొరిగా దున్నట్లే, విత్తనం పెట్టడానికి దున్నుతున్నా. సీయోను ఎందుకు దున్నాను అంటే, సమరయను ఎందుకు దున్నుతున్నాను అంటే, తర్వాత వాళ్ళిద్దరూ నన్ను సేవించడానికి, భక్తి అనే విత్తనాన్ని నాటడానికి, విధేయత అనే విత్తనాన్ని నాటడానికి ఈ అవిధేయులైనటువంటి ఇశ్రాయేలును కానీ అవిధేయులైనటువంటి యూదులను కానీ దున్నుతున్నాను రెండింటిని. ఇది నా పొలం, తన పొలం. ఉపమానంలో ఆయన మాట్లాడుతున్న మాట, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా. అంటే శిక్ష శాశ్వతం కాదు, శిక్ష చివరి కాదు. కష్టాలు ఉన్నప్పుడు మనం అనుకునే మాట ఏంటంటే, లేదు ఇక అయిపోయింది, వదిలిపెట్టేశాడు దేవుడు. వదిలిపెట్టేస్తే చచ్చిపోతావు, బ్రతికున్నామంటే వదలలేదని. ఇక అయిపోయింది, ఇక లేదు, అయిపోయి ఉంటే చచ్చిపోయింది ఈ పాటికి. బ్రతికున్నావు కదా అంటే ఉంది, కాకపోతే దున్నబడ్డావు. దున్నబడినప్పుడు ఏ పచ్చదనం ఉండదు, చాలా వికారంగా ఉంటుంది భూమి. నడవడానికి కానీ ఎందుకు పనికిరాదు, అలా ఉంటుంది అది. దున్నబడ్డావు అంతే. ఆ దున్నబడిన తర్వాత విత్తనం పెడతాడు, ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. ఈ మాత్రం దానికి అయిపోయింది ఇక లేదంటే ఎలా? యోబు భార్య అదే అనుకుంది. ఇంకా నువ్వు యథార్థతను వదిలిపెట్టవా, ఇంకా భక్తి వదిలిపెట్టవా, ఇంకా దేవుడి పట్ల నమ్మకత్వాన్ని వదిలిపెట్టవా? మరేం చేయమంటావంటే, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, చచ్చిపో. ఒకవేళ యోబు చచ్చిపోయింటే ఇంకేం లేదు మాట్లాడుకుంటే దానికి. దేవుని వల్ల మేలు మాత్రమేనా, కీడును అనుభవింపతగదా అని అన్నాడు. ఆ తర్వాత ఎంత నెరేషన్ నడిచింది, ఎంత చరిత్ర నడిచింది. మనకి భవిష్యత్ తరాలకి ఎన్ని పాఠాలు వచ్చాయి. ఇంతుందా? ఏమీ లేదు, అయిపోయింది, ఈ వ్యక్తిగా బాగుపడ్డా అనుకున్నటువంటి ఆ బూడిదలో నుంచి ఇంత పెద్ద చరిత్ర నడుస్తుందా? ఇంత భవిష్యత్తు ఉంది ఆ వ్యక్తి కోసం? ఉంటుంది. అది దున్నడం మాత్రమే. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా. దుక్కిన తర్వాత దుక్కి తీసిన తర్వాత పెళ్ళలు ఉంటాయి కదా, నిత్యం పగలు కొడుతూనే ఉంటాడా? లేదు. ఎంతవరకు పగలు కొడతాడు? ఎంతవరకు అయితే చదును అవుతుందో, పొడి అవుతుందో అంతవరకే పగలు కొడతాడు. 25వ వచనం, అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, యవలను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును, దాని అంచున మెరప మొలకలు వేయును కదా. 24వ వచనంలో ఈ భూమిని శుద్ధిపరిచేటువంటి విధానం. 25వ వచనంలో అతడు నేలను చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర, గోధుమలు, యవలు, మెరపలు. అంటే నల్ల జీలకర్ర చల్లాలి అంటే దాన్ని శుద్ధి చేసేటువంటి విధానం ఒకటి, తెల్ల జీలకర్ర చల్లాలి అంటే దాన్ని శుద్ధి చేసే విధానం ఒకటి, గోధుమలకి ఒకలాంటి చదును సిద్ధపరచడం, యవలకి ఇంకొకలాంటిది, అంచుల్లో మెరప మొలకలు నాటాలి అంటే దాన్ని సిద్ధపరచాల్సిన విధానం ఇంకొకటి. అంటే దేవుడు అందరినీ ఒకేలాగా నాటడు, అందరినీ ఒకేలాగా సాగు చేయడు. ఒకరికి వచ్చినటువంటి కష్టం ఇంకొకరికి రాదు. మనలో ఉండేటువంటి సమస్య ఏంటంటే, దేవుడు శిక్షించడం అంటే ఒకేలాగా ఊహిస్తాం, ఇలాగే శిక్షిస్తాడేమో అందరినీ. కాదు, ఆయన నల్ల జీలకర్రని ఒకలాంటి శుద్ధి చేసి భూమిని అక్కడ నాటుతాడు. తెల్ల జీలకర్రకి ఒకలాంటి ప్రాసెస్ ఉంటుంది, గోధుమలకి ఒకలాంటిది, వరికి ఒకలాంటిది, ప్రొద్దుతిరుగుడికి ఒకలాంటిది, లేదా మినువులకి ఒకలాంటిది, లేకపోతే మనం వేసేటువంటి పంటలు ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కో విధానంలో భూమిని సిద్ధపరచాలి. వరికి సిద్ధపరిచినట్టుగా సిద్ధపరిచి గోధుమలు చల్లామనుకో, గోధుమ పంట చేతికి వస్తుందా? మినుములకి సిద్ధపరిచినట్టుగా సిద్ధపరిచి వడ్లు చల్లామనుకో, వరి వేసామనుకో, వరి చేతికి వస్తుందా? చేతికి రాదు. దేవుడు ఏమంటున్నాడు అంటే, ప్రతి వ్యక్తిని వాడిని ఎలా సిద్ధపరచాలో అలాగే సిద్ధపరుస్తాను నేను, అలాగే దున్నుతాను నేను, అలాగే సదును చేస్తాను నేను. అందరినీ ఒకలాగా శిక్షించడు ఆయన.
ఒక్కొక్కరిని శిక్షించే విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. నల్ల జీలకర్రని వేయాలనుకున్నప్పుడు భూమిని శుద్ధిపరిచే విధానం ఒకలాగా ఉంటుంది. అంచుల్లో మెరప మొలకలు రావాలి అంటే శుద్ధిపరిచే విధానం, దాన్ని సిద్ధపరిచే విధానం ఇంకొకలాగా ఉంటుంది. గోధుమలకు ఒకలాగా ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరిని ఒకే కోవలో శిక్షించడు. ఒక్కొక్కరిని ఒక్కో విధానంలో దున్నుతాడు, ఒక్కో విధానంలో బద్దలు కొడతాడు, ఒక్కో విధానంలో శుద్ధి చేస్తాడు, ఒక్కో విధానంలో నాటుతాడు. ఏ పంట కావాలనుకుంటున్నాడో ఆ పంటకు సంబంధించి సిద్ధపరుస్తాడు. విషయం అర్థమవుతుందా? మీకు అర్థం కావడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఎలా ఆదరిస్తున్నాడు? ఎలాంటి శ్రమలో ఉన్నవారినైనా మేము ఆదరించేటట్టుగా. ఆదరించాలంటే దానికి ముందు ఏముండాలి? నాకు ఆదరణ కావాలి. ఆదరణ నాకు రావాలంటే దానికి ముందే ఉండాలి శ్రమ. శ్రమలో ఉన్నవాడిని కదా ఆదరిస్తాం. శ్రమలో ఉన్నవాడిని ఆదరిస్తాం. అక్కడ చూడండి 4వ వచనం చివరిలో, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. అంటే ముందు శ్రమలు ఉన్నాయన్నమాట. ఈ శ్రమలు ఎందుకు వచ్చాయంట? దేవుని ఆదరణని రుచించడానికి. ఈ ఆదరణ ఎందుకంట? ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా వీళ్ళు ఆదరించడానికి. అంటే పౌలుకు వచ్చిన శ్రమలో పౌలు అర్థం చేస్తున్నాడు, ఈ శ్రమలు ఎందుకంటే శ్రమలో ఉన్న వారిని నేను ఆదరించడానికి. యాంపిటేషన్ అంటారు. యాంపిటేషన్ అంటే ఈ కాలు పోతేనో చెయ్యి పోతేనో ఇంకొక చెయ్యో కాలు తగిలిస్తారు కదా ప్లాస్టిక్వి. ఈ జైపూర్ కాళ్ళే కదా, జైపూరేనా కాళ్ళు అవి? కాళ్ళు జైపూర్ ప్లాస్టిక్ కార్లు ఉంటాయి చూడండి. ప్లాస్టిక్ కాళ్ళు ప్లాస్టిక్ చేతులు పెడతారు కదా, జైపూర్ అనుకుంటా నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకడు వచ్చాడు, వాడికి రాడ్డు వేస్తున్నాడు, కాళ్ళకి రాడ్డు వేస్తున్నారు, ఆ ప్లాస్టిక్ కాలు పెట్టున్నారు. వాడికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎవరు? ట్రైనర్. దేనికి? ఎలా పరిగెత్తాలి, ఎలా నడవాలి అనే దానికి. వాడు నడుస్తూ తొట్టు పడుతుంటే అలా కాదు ఇలా అంటున్నాడు. వాడు పరిగెడుతూ ఉంటే తొట్టు పడుతున్నాడు, అలా కాదు ఇలా నడు అంటున్నాడు. అప్పుడు వీడికి చిరాకు వచ్చింది. ఏమని ఉంటాడు? నీకేం తెలుసు, ఇది ప్లాస్టిక్ కాలు ఇలాగే ఉంటుంది, అలా కాదు ఇలా కాదంటావు అని చిరాకు పడ్డాడు. అప్పుడు ఆ ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తి ఏం మాట్లాడకుండా అలా నవ్వి ఈ ప్యాంట్ని ఇలా పైకి లేపాడు. 2 ప్లాస్టిక్ కాళ్ళే. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమర్థమై ఉంటుంది? మాట్లాడుంటాడు. తర్వాత ఏం మాట్లాడకుండా చెప్పినట్టుగానే ఉంటాడు. ఎందుకని? మనది ఒక్కటే, ఆయనది 2 ప్లాస్టిక్ కాళ్ళే. కాబట్టి మాట్లాడడానికి లేదు. నీకేం తెలుసు అనొచ్చాయిక. ఆయనకు తెలిసింది మనకేం తెలియదు అనుకోవాలంతే. ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటే 2 కాళ్ళు ఇంత పర్ఫెక్ట్గా నడుస్తూ ఇంత పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇస్తున్నాడు కాబట్టి మాట్లాడడానికి అర్హత లేదు. ఒక్క కాలు విరిగిన వాడికి ట్రైనింగ్ ఇవ్వాలంటే 2 కాళ్ళు విరిగిన వాడే సరిపోయినోడు. అపోస్తలుడైన పౌలు అది అంటున్నాడు. ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించాలి అంటే వాళ్ళకు మించిన శ్రమ మొదట మాకు రావాలి. వాళ్ళకంటే తక్కువ శ్రమ వచ్చిందనుకో, మనం వెళ్ళి మాట్లాడుతున్నాం అనుకో, వాళ్ళు వింటారా? మీకు మాట చెప్తాను కొంచెం తమాషాగా. ఒక స్త్రీ పురిటి నొప్పులతో కేకలేస్తుంది అనుకో, కేకలేస్తూ ఉంటే పక్కనే ఒక 13 సంవత్సరాల అమ్మాయి వచ్చి అక్క ఓర్చుకో అక్క ఏం కాదు లేక అందనుకో,
అప్పుడు ఆ పురిటి నొప్పులతో ఉన్న ఆవిడ ఎలా చూస్తుంది? ఎలా చూస్తుంది? వెట్టకారంగా చూస్తుంది. నీకు అసలు పెళ్ళయిందా? పురిటి నొప్పులు అంటే ఏంటో సరిగా అంటుంది. అలా కాకుండా 5 మందికి జన్మనిచ్చే తల్లి వచ్చింది అనుకో, 5 మంది పిల్లలు ఉన్న ఆవిడ వచ్చి ఓర్చుకోమ్మా అంటే ఏమైనా మాట్లాడుతుందా? నీకేం తెలుసు అసలు ఇది అంటదా? అనొచ్చా? అనదు. ఎందుకని? అప్పటికే 5 సార్లు కనింది ఈవిడ. కాబట్టి నీకేం తెలుసు అంటే కుదరదు ఇక్కడ. అదే పెళ్లి కాని అమ్మాయి వచ్చి ఓర్చుకో అంటే నీకేం తెలుసు అని అంటున్నావే అంటది కదా. ఇప్పుడు చెప్పు, ఒక్క బిడ్డకు జన్మనిస్తున్న వాళ్ళని ఓదార్చాలి అంటే 5 సార్లు బిడ్డలు కన్నటువంటి ఒక ఆవిడ ఓదార్చగలదు. ఒక్క కాలు విరిగిన వాడికి ట్రైనింగ్ ఇవ్వాలంటే 2 కాళ్ళు విరిగినోడే ట్రైనింగ్ ఇవ్వగలడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించాలంటే ఈయనకి ఎలాంటి శ్రమలు వచ్చి ఉండాలి? ఈయన ఒక కేటగిరీ పెట్టట్లే, ఈ శ్రమలు అని. ఎట్టి శ్రమ, ఏ శ్రమ అయినా పెట్టుకో, ఏ శ్రమలో ఉన్నవాడు వచ్చినా సరే ఓదారుస్తాడు ఈయన. అంటే ఏ రేంజ్లో డొక్కా ముక్కిది ఉంటే ఆ స్టేట్మెంట్ వస్తుంది. మీకు విషయం అర్థమవుతుందా? చూడండి ఇక్కడ 8వ వచనం, సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా, మేము బ్రతుకుదుము అను నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతుంది, మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ మాయందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఏ స్థితికి వెళ్ళారంట? ఆల్మోస్ట్ చచ్చిపోయాం, ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. ఒకే ఒక నమ్మకం ఏంటంటే చనిపోయినా సరే లేపుతాడులే అనేటువంటి నమ్మకం అంట. మృతులను లేపు దేవుని యందు. ఎందుకు మృతులను లేపు అంటున్నాడు? మృతులు కాకుండా కాపాడే దేవుడు అనాలి కానీ మృతులను లేపే దేవుడు అంటున్నాడంటే ఆల్మోస్ట్ చచ్చిపోయాం, ఆల్మోస్ట్ లేమిక. అక్కడికి పోయారు కాబట్టి వాళ్ళకి చావు కంటే ముందున్న ప్రతిదీ చిన్నదైపోతుంది. చావు దాకా అంచుల్లోకి వెళ్ళారు కాబట్టి అపోస్తలుడైన పౌలుని రాళ్లతో కొట్టారు. చచ్చిపోయాడు అనుకొని ఈడ్చి బయటపడేశారు. అది ఒక్కసారా? ఎన్నిసార్లు జరిగింది అలా? కొరింథీయులు రాసిన ఇదే 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషంగా ప్రయాసపడుతుని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుని, అపరిమితంగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయముల్లో ఉంటుని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 4 దెబ్బలు తింటుని, 3 మారు బెత్తములతో కొట్టబడుతుని, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడుతుని, ఒక రాత్రి మూలు సముద్రంలో గడిపితుని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్ని జనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణముల ఆపదల్లోనూ, అరణ్యముల ఆపదల్లోనూ, సముద్రముల ఆపదల్లోనూ, కపట సహోదరుల ఆపదలో ఉంటుని, ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరతముతోనూ ఉంటుని, ఇంకనూ చెప్పవలసినవి ఎన్ని ఉన్నాయంట? ఇంకా 2-3 మిగిలిపోయాయి అన్నాడా? ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఏంటి అపోస్తలు ఇన్ని శ్రమలు అనుభవించారా? ఆ లిస్టులో మీరు చూసారా? చలితోనూ, దిగంబరత్వం అంటే తెలుసా? బట్టలు లేకపోవడం. ఏంటి అపోస్తలుడైన పౌలు బట్టలు లేకుండా అర్ధనగ్నంగా ఒకటి కప్పుకొని ఒకటి లేకుండా అలా తిరిగాడా? మనం గొప్పగా మాట్లాడుకుంటాం కదా. చలితోనూ మనం స్వెటర్లు వేసుకుంటాం పొద్దున్నే, చలికాలం కదా, ఉదయాన్నే చూడాలి మనల్ని. ఏదో అంతరిక్షంలో పోతున్న వ్యోమగామలాగా వస్తాం కదా, చెవికి చేతులకి. దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా, ఈ చెవికి కప్పుకోవడానికి ఇచ్చావు, ముఖానికి కప్పుకోవడానికి ఇచ్చావు, చేతులకి ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఇంకా సిగ్గు లేకుండా అడుగుతుంటావు ఏదో. మనకి వాక్యాన్ని బోధించిన అపోస్తలుడైన పౌలు చలితోనూ అంటే మఫ్లర్ లేదా? చెప్పండి. మఫ్లర్లు, చలికోట్లు, ఈ సాక్స్లు ఎంటెంటో ఉంటాయి కదా, ఇవన్నీ లేవా ఆయనకి? లేవనే కదా. లేవా ఆయనకి? ఎందుకు లేవు? అంత పెద్ద అపోస్తలుడికి ఆ మాత్రం ఉండవా? ఆయన సంపాదించుకోవడానికి కాదు వచ్చిన పాపం, ఆయన సంపాదించుకోవడానికి రాలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం,
నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కరుపునొద్ద ఉంచిన అంగీని. ఓ తిమోతి, నా దగ్గరికి వస్తావు కదా, నా దగ్గరికి వచ్చేప్పుడు ఏం తీసుకొస్తావు? త్రోయ అనే ప్రాంతంలో కరుపు అనే వ్యక్తి దగ్గర ఏం పెట్టాడంట? అంగీ, వస్త్రం పెట్టాను, దాన్ని తీసుకొని రా అంటున్నాడు జైలుకి. ఎందుకు? ఆయన వేసినటువంటి జైల్లో విపరీతమైన చలి ఉంటే తట్టుకోలేక ఆ వస్త్రాన్ని తీసుకొని రా అని చెప్తున్నాడు. నేను త్రోయలో కరుపునొద్ద ఉంచిన వస్త్రం ఉంది, అదైతే చలి ఆపుతుంది, దాన్ని పట్టుకొని రా వచ్చేటప్పుడు అంటున్నాడు. ఇది అపోస్తలుల బ్రతుకు. మన బ్రతుకు ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని చలికోట్లు ఉన్నాయి, ఎంత ఫెసిలిటీ ఉంది, కానీ మనం ఇంకా ఏదో కొదవై ఉంది అన్నట్టుగా మాట్లాడుతుంటాం. ఇన్ని కష్టాల ద్వారా అపోస్తలుడైన పౌలుని దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి, పౌలు ఏమంటున్నాడు? ఇన్ని కష్టాలు అనుభవించని చెప్పట్లే, ఇన్ని కష్టాల్లో దేవుడు ఆదరణ ఎలాగుంటుందో తెలుసు కాబట్టి ఏ కష్టంలో ఉన్నవాడినైనా ఆదరించడానికి దేవుడు మమ్మల్ని సిద్ధపరిచాడు అని అంటున్నాడు. ఎందుకు చెప్పాను ఇదంతా? నేను ఏ విత్తనం నాటాలనుకుంటున్నాడో అలా శుద్ధి చేస్తాడని చెప్తున్నా. నల్ల జీలకర్రకి ఒకలాంటి ప్రాసెస్ ఉంటుంది, తెల్ల జీలకర్రకి ఒకలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఎవలకి ఒకలాంటి ప్రాసెస్ ఉంటుంది, గోధుమలకు ఒకలాంటి ప్రాసెస్ ఉంటుంది, మిరప మొలకలకి ఒకలాంటి ప్రాసెస్ ఉంటుంది, అంజూరు చెట్టుకు ఒకలాగా ఉంటుంది, ఒలివ చెట్టుకు ఒకలాగా ఉంటుంది, ఆ ఖర్జూరపు చెట్టుకు ఒకలాగా ఉంటుంది. ఉండదా? అరటి చెట్టుకు ఒకలాగా ఉంటుంది, మామిడి చెట్టుకు ఒకలాగా ఉంటుంది. కాబట్టి వాడికి ఏంటి తక్కువ శ్రమలు ఉన్నాయంటే అది జీలకర్ర, దానికి పెద్దగా కష్టపడాలక్కర్లే. ఒకవేళ మన జీవితంలో కష్టాలు వచ్చాయనుకోండి, మనం అనుకుంటాం పక్కింటో ఎదురింటో చూసి వాళ్ళకని కష్టాలు లేవు కదండి అంటే అది జీలకర్ర అబ్బా. ఇది ఎర్రచందనం, ఈ మాత్రం లోతు ఉంటుంది, ఈ మాత్రం శుద్ధి చేయడం ఉంటుంది. జీలకర్ర ఒక 20 రోజులకి 30 రోజులకి అయిపోతుంది దాని ప్రాసెస్ అంతా. ఎర్రచందనానికి 100 సంవత్సరాలు పడుతుంది. రెండు ఒకటేనా? కాదా? చిన్న చిన్న బుట్టలు ఉంటాయి, ఇవి ఏది వరి బుట్టలు చిన్న చిన్న ఉంటాయి కదా, 25 రోజులకి వచ్చేస్తుంది పంట. అంత పెరుగుతుంది, అంత పెరుగుతుంది. 25 రోజులకి 30 రోజులకి పంట చేతికి వస్తుంది. వాడు ఎక్కువ ఎరువు వేయలేదు కదా, నేను ఎందుకు వేయాలంటే నువ్వు పెట్టింది మొలగొలుగులు, ఇది 9 నెలల పంట, అది 25 రోజుల పంట. దేనికి ఎక్కువ ఎరువు వేయాలి? 25 రోజులకి చేతికి వచ్చే వరికి జీలగ పెంచి జీలగను కుళ్ళిపోటే చేసి ఇంత ఓవర్ యాక్షన్ అక్కర్లే, అది 25 రోజులకు వచ్చేస్తుంది. 9 నెలల పంట ఉంటుంది చూసావా, దానికి ముందు జీలగ పెంచాలా, దాన్ని కుళ్ళిపోయేటట్టు చేయాలా, మరలా సేంద్రియ ఎరువు వేయాలా, ఏంటంటే వేయాలా. ఎందుకంటే 9 నెలల దాకా సత్తు ఉండాలి. 25 రోజులకి ఏమక్కర్లే, యూరియా ఫాస్ఫేట్ వేసేస్తే పంట చేతికి వచ్చేస్తాయి 25 రోజులకి. ఏ పంట వేస్తున్నావో దాన్ని బట్టే భూమిని సిద్ధపరుస్తాడు. అంటే నాకు ఎక్కువ శ్రమలు వచ్చాయి, వాళ్ళకు తక్కువ శ్రమలు వచ్చాయంటే వాళ్ళు బుద్ధిమంతులు కాదు, నువ్వు పాపాత్ముడు కాదు, దుర్మార్గుడు కాదు. ఆ పంట జీలకర్ర, ఈ పంట మామిడి తోటో లేకపోతే ఇంకోటి ఉంది. ఎక్కువ లోతుతో దున్నుతున్నాడంటే, ఎక్కువసేపు సిద్ధపరుస్తున్నా అంటే, ఎక్కువ ఎరువు దట్టిస్తున్నా అంటే దాని అర్థం ఎక్కువ రోజులుండే పంట, పెద్ద మొత్తంలో లాభం ఇచ్చే పంట అని. లేదు ప్రభువా, కొత్తిమీర జీలకర్ర వేయి ప్రభు అంటావా? అపోస్తలుడైన పౌలుకి ఎన్ని ఎరువులు వేసాడో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో వేసిన ఎరువుల లిస్టు చూసారా? ఎంత లిస్ట్ ఉందో. ఆ మాత్రం ఎరువులు పడితే కానీ 14 పత్రిక రాలే బయటికి. ఆ స్థాయిలో సిద్ధపరిచాడు కాబట్టి ఆనాటి ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించాడు. ఆ మాత్రం లేకపోతే ఎవరికి సువార్త చెప్తాడు? కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, ఆయన దున్నుతున్నాడు విత్తనం పెట్టడానికి, ఉత్తునే కాదు. ఈ దున్నడం అయిపోయిన తర్వాత, చదును అయిపోయిన తర్వాత విత్తనం నాటుతాడు. ఎక్కువ కష్టాలు వచ్చాయనుకో, ఏదో పెద్ద పంటే ప్లాన్ చేశాడు మన ద్వారా. తక్కువ దున్నాడు అనుకో, కొత్తిమీర జీలకర్రే ప్రభువా, కొత్తిమీర జీలకర్రే వద్దు ప్రభువా, వాల్యూ తక్కువ ఉంటుంది. మీరు పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ భక్తుల జీవితాలను చూడండి, ఏ రేంజ్లో వాళ్ళని శుద్ధి చేశాడో, ఏ రేంజ్లో వాళ్ళని సిద్ధపరిచాడో, ఎంతగా వాళ్ళని నలగొట్టాడో. ఆ శ్రమలో నుంచి వచ్చింది ఈ సువార్త. కానీ మనకి ఏ శ్రమ వద్దు,
భూమి నన్ను దున్నొద్దు అంటుందంటే అది బంజరు భూమిగా విడవబడ్డానికే. ఆయన దున్నుతున్నాడు అంటే పనికొచ్చే భూమిగా చేస్తున్నాడు అని అర్థం. భూమి దున్నబడాలన్నా దున్నబడకూడదా? దున్నబడాలి. దున్నబడ్డం అంటే కష్టాలు, శ్రమలు, నిందలు. ఎవరి నిమిత్తం? మనం చేస్తున్న వాటికి కాదు, దేవుని కోసం. దేవునిలో అంత శోధన వస్తుందంటే, అంత పరీక్ష వస్తుందంటే, అంత ఇబ్బంది వస్తుందంటే, అన్ని ఉపద్రవాలు ఎదురవుతున్నాయంటే, అన్ని శ్రమలు వస్తున్నాయంటే దాని అర్థం దున్నుతున్నాడు. దున్నేటప్పుడు భూమికి ఇబ్బందిగానే ఉంటుంది. దున్నేటప్పుడు మన కంఫర్ట్ కోల్పోతాం, మన సౌకర్యాలు కోల్పోతాం. కానీ దాని తర్వాత చాలా పెద్ద ప్రణాళిక ఉంటుంది. అది మనసులో పెట్టుకోవాలి. అవునా? పంటను బట్టి శుద్ధి చేస్తాడు. పంటను బట్టి శుద్ధి చేస్తాడు. చిన్న పంట అయితే ఈ కొత్తిమీర ఉంటుంది, ఎక్కడ వేస్తారు? ఎకరా పొలం వేస్తారా? పెరట్లో వేస్తారు. చిన్నది ఉంటుంది చూడు, అలా అలా గోకి చల్లుతారు, అయిపోతుంది. కొత్తిమీర లేకపోతే పుదీనా లేకపోతే చిన్న చిన్న ఏముంటాయి చూసారా, పెరట్లో పండించేదానికి పెద్ద కష్టం అక్కర్లేదు. పొలంలో ఎకరాలు ఎకరాలు పండించాలి అంటే ఎక్కువ శుద్ధి కావాలి, ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. ఆ మాత్రం కష్టపడాలి. 26వ వచనం, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుతున్నాడు. ఇలా మనుషులు రకరకాలుగా శుద్ధి చేసి రకరకాల పంటలు వేస్తారు కదా, వాళ్ళకై వాళ్ళు నేర్చుకున్నారంటున్నా, దేవుడు నేర్పించాడంటున్నా? ఈ పంటలు వేసే విధానాన్ని వాళ్ళకై వాళ్ళు నేర్చుకున్నారన్నా లేకపోతే దేవుడు నేర్పించాడన్నా? మన వాళ్ళు చెప్తుంటారు కథలు, ఏమని? ఆది మానవుడు ఉన్నాడంట. ఆది మానవుడు కాదు, ఆదాము. ఒకప్పుడంట ఆది మానవుడు ఉన్నాడంట. ఆది మానవుడు కాదు, ఆది మానవుడు అని చెప్పింది డార్విన్ థియరీ. ఆదాము ఉన్నాడు. ఆ ఆది మానవుడు అంట అంతకుముందు ఈ ఆకుల్ని ఈ పండ్లను తిని బతికేవాడంట. ఒకసారి ఈ పిడుగుబడి చెట్టు కాలిపోయిందంట. ఆ చెట్టు కాలిపోయి మొత్తం అడివంతా తగలబడిపోయిందంట. ఈయన ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడంట. అంత కాలిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి అక్కడక్కడ జింకలు చచ్చిపోయి కాలిపోయాయంట, కుందేలు చచ్చిపోయి కాలిపోయాయంట. అప్పుడు ఆ మాంసం తినగానే టేస్ట్ అనిపించిందంట. అంతకుముందు ఏం చేసేవాడు? పచ్చి మాంసం తినేవాడంట. ఎప్పుడైతే కాలిపోయిన తర్వాత తిన్నాడో టేస్ట్ అనిపించిందంట. అప్పటి నుంచి మనం కూడా కాల్చుకుందామని నిప్పును కనిపెట్టాడంట. అంతా రికార్డ్ చేశాడు వీడు. ఈ రాసినోడు రికార్డ్ చేశాడు, వీడియో పెట్టి అక్కడ. అలా నిప్పు కనిపెట్టుకొని తర్వాత ఒకరోజు పైన నుంచి ఒకటి దొల్లుకుంటూ వస్తుందంట కొయ్య. దాన్ని చూసి గాను కనిపెట్టుకున్నాడంట. ఒరే నాయన, ఏం కథలు ఇవన్నీ? ఎవరికి చెప్తాయి కథలన్నీ? లేదు, ఇక్కడ ఏం రాయబడుతుందంటే, వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వ్యవసాయం జరిగింది. కయీను తన పొలములో తన పంటలో తీసుకొని వచ్చాడు. పంటలో తీసుకొని వచ్చాడా, ఏరుకొని తీసుకొచ్చాడా? కయీను అలా అడవిలోకి వెళ్ళిపోయి ఏరుకొని తెచ్చుకున్నాడా, పంటలోంచి తెచ్చుకున్నాడా? కయీను ఎన్నోవాడు? అది ఫస్ట్ జనరేషనే. ఫస్ట్ జనరేషన్లోనే వ్యవసాయం జరిగింది. ఎవరు చెప్పుంటారు పంట ఎలా వేయాలని, ఏ పంటను ఎలా వేయాలని ఎవరు చెప్పుంటారు? దేవుడే చెప్పాలి. ఎందుకంటే ఆ ఏదైనా తోటలో చర్మపు చొక్కాయలు వారికి తొడిగించి అని రాయబడింది. చర్మపు చొక్కాయలు వాళ్ళు తొడుక్కున్నారు కాదు రాసింది అక్కడ. చర్మపు చొక్కాయలు వాళ్ళకి తొడిగించి. తొడుక్కున్నారు, తొడిగించి. తేడా ఉందా లేదా? తొడుక్కున్నారు అంటే వాళ్ళకి తెలుసు అనమాట ఇలా వేసుకోవాలి అని. తొడిగించి అంటే ఆదాం వెళ్ళారా, ఆ చెయ్యిల ఎత్తు, ఈ చెయ్యిల ఎత్తు, అలా. అదేగా తొడిగించడం అంటే. చొక్కా వేసుకున్న దిల్దాలకి ఎలా తెలుస్తుంది? అంతకుముందు వేసుకుంటే కదా. చొక్కాయినే తొడిగించడం అంటే మరి వ్యవసాయాన్ని ఎలా వేయాలో చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. చూడండి, వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ఎందుకే మాట రాశాడు? వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించింది దేవుడు. అలా వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నాడు. నేర్పించిన ఆయన ఒక క్రమం లేకుండా శిక్షిస్తాడా? వ్యవసాయాన్ని నేర్చుకున్న మనిషే ఒక క్రమ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉంటే ముందు భూమిని దున్నుతాడు, శుద్ధి చేస్తాడు, తర్వాత అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇలా ఉంటుంది కదా. అగ్రికల్చరల్ మెథడ్ అని ఒకటి ఉంటుంది.
ఆ మెథడ్ని ఫాలో అవుతాడు వ్యవసాయదారుడు. వీడే ఇంత పద్ధతిగా వ్యవసాయం చేస్తే వ్యవసాయం నేర్పించినోడు క్రమం లేకుండా కొడతాడా, క్రమం లేకుండా శిక్షిస్తాడా, క్రమం లేకుండా ఇబ్బంది పెడతాడా? ఒక ప్రాసెస్లోనే కదా చేస్తాడు. ఇలా పంట పండించాలి అనే దానికి ఒక ఆర్డర్ నేర్పించిన దేవుడు మనలో ఒక లక్షణాన్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఒక పద్ధతినే ఫాలో అవుతాడు కదా. అంటే ఏది కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్ జరగట్లే, ఆర్డర్గానే జరుగుతుంది. అయితే మనకు కొత్త కదా, అందుకని కంగారు పడుతున్నాం. ఈ జీవితాన్ని ఒక్కసారి దేవుడికి ఇచ్చిన తర్వాత, అప్పగించుకున్న తర్వాత, ఈ జీవితంలోకి ఏది వచ్చినా దేవుని ఉద్దేశంలో నుంచే వస్తుంది, కానీ ఆర్డర్ మిస్ అవ్వదు. కానీ మనకి ఎలా అనిపిస్తుంది, అంత అయిపోయింది, ఇంక లేదు, అయిపోయింది, ఏం కాలే, కంగారు పడకు. ఎందుకంత కంగారు, ఏం కాలే, ఉంది, ఇంకా చాలా ఉంది, దున్నుతున్నాడు అంతే. నీకు పంట ఏంటో తెలియదు కాబట్టి, ఆ పంట కాలం ఎంతో తెలియదు కాబట్టి, ఆ ప్రాసెస్ నీకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం ఆగు. 27వ వచనం, సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రముల చేత నూర్చడు. ఫస్ట్ భూమిని సిద్ధపరచడం చెప్పాడు, తర్వాత పంటల గురించి చెప్పాడు, తర్వాత దేవుడు ఒక ప్రాసెస్లో చేస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, పంట చేతికి వచ్చింది కదా. పంట చేతికి వచ్చిన తర్వాత సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రముల చేత నూర్చడు. జీలకర్రనే పదును కలిగినటువంటి షార్ప్ ఇన్స్ట్రుమెంట్లో పెట్టి తిప్పుతుంటాడా? ఎందుకంత? అలా తడితే వస్తాయి. జీలకర్రని అలా తడితే ఊడిపోతాయి. దీనికి పెద్ద పదును కలిగినటువంటి యంత్రాల్లో పెట్టి తిప్పాల్సినంత సినిమా లేదు ఇక్కడ. ఉలవలు తెలుసా మీకు? ఉలవలు వద్దులేమ్మా. ఈ ఆవాలు తెలుసా మీకు? ఆవాల్ని మొత్తం కోసి అలా సంకలో పెట్టుకొని ఆ రోడ్డు మీదకి వెళ్ళి హైవే మీద పరుస్తాం కదా వరుసగా కదా. అప్పుడు పెద్ద పెద్ద లారీలు వచ్చి తొక్కితే ఆవాలు వస్తాయి కదా. నేనేం చెప్తున్నా అర్థం కదా మీకు? ఆవాలని ఆ మొత్తం కోత కోసి ట్రక్కుల్లో ఎక్కించుకొని ఆ హైవే మీదకి వెళ్ళి హైవే మీద పరుస్తాం. అప్పుడు పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చి తొక్కిస్తే ఆ తర్వాత ఆవాలు వస్తాయి చేతికి, అంతే కదా. మరి ఆవాలకి అలా పెట్టరా? ఆవాలను ఏం చేస్తామంటే ఒక పట్ట వేసి మన ఇంటి ఎదురుగానే ఎండలో వరుస్తాం. ఎండకి టప్ 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 అని పగిలి అవే బయటకు వస్తాయి. ఆ తర్వాత అన్ని ఇదిలించి పక్కనేసి ఆవాలను తీసుకుంటాం. ఆ రోడ్డు మీద వేసామనుకో ఆవాల నూనె వస్తుంది. ఆవాలు రావు, ఆవాల నూనె వస్తుంది. ఆ నూనె కూడా రోడ్డు పాలు అవుతుంది, మన ఇంట్లోకి రాదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే సేద్యగాడు దేన్ని ఎలా నూర్చుకోవాలో తెలుసు వాడికి. నువ్వులు ఉంటాయి, నువ్వులు ఏం చేస్తాం, ఎండలో పెడతాం అంతే. ఎండలో పెట్టడమే దాన్ని నూర్చడం. ఎండలో పెట్టి ఒక దఫ అటు తిప్పుతాం, ఒక దఫ ఇటు తిప్పుతూ ఉంటే ఎండకి టప్పి పగులుతుంటాయి. ఎంత ఎండ వస్తే అంత పగులుతుంటాయి అవి. ఆ నువ్వులు తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పెట్టామనుకో ఏమవుతాయి, నువ్వులు నూనె వస్తుంది, మన చేతికి రాదు, రోడ్డు పాలు అవుతుంది. అది అంటున్నాడు చూడండి, సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రముల చేత నూర్చడు. ఆవాలని అక్కడ వేయము, మరి అక్కడ వేసేదేంటి, రోడ్డు మీద పరిచేదేంటి? మీకు తెలిసి చెప్పట్లేదా, తెలియకుండా చెప్పట్లేదా, మీకు అర్థం కావట్లేదా? రోడ్డు మీద పరిచే దాన్ని ఏంటి, పంట ఏంటి, ఉలవలో. ఎందుకు ఉలవలే పరుస్తాం అక్కడ? అది మామూలు గట్టిగా ఉండదు, అది ట్రక్కు పోతే కాదు, రోడ్ రోలర్ పోయినా సరే అనగదు, అది అంత గట్టిగా ఉంటుంది అది. కాబట్టి అక్కడ నూర్చాలి దాన్ని. మరి వరిని ఎలా నూరుస్తారు? కళ్ళంలో పెద్ద బండ పెట్టి, ఇది రోడ్ రోలర్ ఒక బండ ఉంటుంది చూసారా, ఆ బండ ఒకటి పెట్టి ఆ బండకేసి మోపుతారు, అప్పుడు గింజలు పడతాయి. లేదా మొత్తం అంతా కళ్ళం వేసి ఎద్దులతో తొక్కిస్తారు, ఇలా ఆ గింజ ఊడిపోతుంది. ఇలా ఒక్కొక్క దాన్ని నూర్చేటువంటి పద్ధతి ఉంటుంది. ఆవాల్ని వరి కొట్టేట్టుగా కొడితే కుదరదు, లేకపోతే ఈ ఉలవల్ని ఏమంటారు, ఈ నువ్వులు నూర్చినట్టుగా కుదరదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాంటి ప్రాసెస్ ఉంటుంది. మరి దేవుడికి ఉండదా?
అది ఇక్కడ పాయింట్. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రం చేత నూర్చుడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు, కానీ కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వల చేత జీలకర్రను దొల్లగొట్టును కదా. ఒక అలా పనను పట్టుకొని కర్రతో అలా కొడుతూ ఉంటే కింద పడుతూ ఉంటాయి. వాటి ప్రాణం అంతే. 28 మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా. గోధుమలు ఇలా నలుస్తారా? నలవరు. నలుచుదురా. సేద్యగాడు ఎల్లప్పుడు దాన్ని నూర్చుచుండడు, ఎల్లప్పుడూ అతడి బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, కానీ నలుపడు కదా. జనులు సైన్యములకు అధిపతికి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. యెహోవా చేత జనులు నేర్చుకుంటారు ఈ పద్ధతులన్నీ. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. మరి ఆయన మనల్ని నూరుస్తున్నప్పుడు, ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు, ఆయన మనల్ని విత్తుతూ ఉన్నప్పుడు, ఆయన మనల్ని పంటగా మార్చాలనుకున్నప్పుడు ఇంకెంత తెలివిని ప్రదర్శిస్తాడు, ఇంకెంత జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు అంటే మన మీదకి వస్తున్న ఉపద్రవం కానీ, నాశనం కానీ, శ్రమ కానీ చాలా ప్రణాళికతో నడుస్తుంది తప్ప ఏది మిస్ కావట్లేదు, ఆర్డర్ మిస్ కావట్లేదు. చాలా తెలివిగా, చాలా భవిష్యత్తు ప్రణాళికతో ప్రతి ఇన్సిడెంట్ మన లైఫ్లో వస్తూ ఉంది. ఏది యాక్సిడెంట్లుగా జరగట్లేదు, ప్రతిదీ ప్లాన్డ్గా ఫిక్స్ అవుతుంది. ఎప్పుడు తెలుస్తుంది ఈ విషయం మనకి? ఒకనొక రోజు ఎండింగ్ వచ్చిన తర్వాత ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఇది జరిగింది, ప్రతి దానికి ఒక అర్థం వస్తుంది. ఇప్పుడు అర్థం కాదు మనకి అది అని నాకు తెలియగలుగుతాను. దేవుడు మనల్ని కొట్టడం ఎందుకు? మనం యేసుప్రభువుని అంగీకరించాము, మనల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలి ఆయన. లోకస్తులు నమ్మలే యేసుప్రభునే, కానీ మనం యేసుప్రభుని నమ్మాం. మనల్ని దేవుడు ఎంత భద్రంగా చూసుకోవాలి, ఎంత భద్రంగా కాపాడాలి. మనల్ని ఎందుకు దేవుడు కొడతాడు? మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? మన శ్రమ వచ్చిన ప్రతిసారి అది అనిపిస్తుంది కదా. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. నా కుమారుడా ప్రభు వేసే శిక్షని విసుక్కోవద్దు. ప్రభు శిక్షించినప్పుడు విసుక్కోవద్దు. ఏమన్నాడు అక్కడ? ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. తాను ఎవరినైతే స్వీకరించాలనుకుంటున్నాడో వాళ్ళని ఏం చేస్తాడంట? దండిస్తాడు అని మాట్లాడుతూ, అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. కుమారులతో సంభాషించినట్లు. 7వ వచనం, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? మనకి అమ్మా నాన్నలు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి అమ్మా నాన్నలు ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇంతవరకు అమ్మా నాన్నలు నన్ను కొట్టలేదండి, మా నాన్న నన్ను కొట్టలేదు, మా అమ్మ నాన్న అసలు చేయి చేసుకోలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తాలి. ఎవరో ఒకరు కొట్టుంటారు, కొట్టకుండా అయితే పెంచరు. ఒకవేళ కొట్టకుండా పెంచారు అంటే వాళ్ళు అసలు తల్లిదండ్రులే కాదు. ఎందుకు కొడతారు తల్లిదండ్రులు? పోనీ మనం తల్లిదండ్రులే, మనం కొడతామా పిల్లల్ని? ఎందుకు కొడతామంటే బాలుని హృదయములో మూఢత్వపు లక్షణాలు స్వాభావికముగా పుట్టును, అయితే శిక్షాదండను వాటిని తోలివేయును అంటాడు సొలొమోను. బాలుని హృదయంలో మూఢత్వపు లక్షణాలు ఎలా పుడతాయంట? స్వాభావికంగా పుడతాయి. మనం మూఢులమే కదా, మంచోళం. మనం మంచోళం కాదు. పొలం ఉందంటే పక్షులు వస్తాయా? పొలం ఉంది, పక్షులు వస్తాయి రావా? మనం ఏం చేయాలి? ఒక డబ్బా తీసుకుని వెళ్ళి అహో అంటూ కొడుతూ ఉండాలి, లేకపోతే పక్షులు పోతాయా?
పక్షులు పోనీ డబ్బా కొట్టలేదనుకో, పంట చేతికి వస్తుందా? పనులు చేతికి వస్తాయా? పంట చేతికి రాదు కదా. కాబట్టి ఏం చేయాలి? పంట ఇంటికి రావాలంటే డబ్బా కొట్టాలి. మన పిల్లోడు బాగా బ్రతకాలంటే వాణ్ణి కొట్టాలి. కొట్టదా? తండ్రి శిక్షింపని కుమారుడు తండ్రికి శత్రువు అవుతాడు, లేదా తండ్రి వాడికి శత్రువు. తండ్రి శిక్షిస్తేనే ఆ కుమారుడు బాగుపడతాడు. తండ్రి శిక్షించుకున్న కుమారుడు బాగుపడ్డు. నా కొడుకుని నేను కొట్టనే లేదండి అంటే వాడిని నాశనం చేస్తున్నామని అర్థం. కొంతమంది పిల్లలు ఉంటారు, అతి గారాబం చేస్తారు, వాళ్ళని గారాబం చేస్తారు. ఆ గారాబం చేయబడిన పిల్లలు వారి ప్రవర్తన చూడండి, భలే చిరాకు అనిపిస్తుంది, కుసుమేద్దాం అనిపిస్తుంది వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్కి. అలా కాకుండా చీటికి మాటికి వాళ్ళని శిక్షిస్తున్నారు ఇంట్లో, వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు. మన తల్లిదండ్రులే మన భవిష్యత్తు కోసం ఇంతగా మనల్ని శిక్షించినప్పుడు, సువార్త మీ నాన్న కొట్టాడు కదా నిన్ను, మీ అమ్మ కొట్టింది కదా. మీ అమ్మ అంటే నీకు పగ లేకపోతే ప్రేమే? అది కాదు నేను అంటున్నది. మీ అమ్మ అంటే నీకు పగ ప్రేమే. మరి అన్నిసార్లు కొడితే పగ ఉండాలి కదా, ప్రేమ ఎందుకు వచ్చింది? తల్లిదండ్రులు కొడతారు, మనకు పగ ఉండదు. వాళ్ళు ఎంత కొట్టినా సరే ప్రేమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొట్టిన దాంట్లో ఉద్దేశం మనకు తెలుసు కాబట్టి. మరి దేవుడు ఉద్దేశం లేకుండానే కొడతాడా? తల్లిదండ్రులే ఒక ఉద్దేశం కొడితే మరి దేవుడు ఉద్దేశం లేకుండా కొడతాడా? ఒక ఉద్దేశంతోనే కొడతాడు. అవునా? అది అంటున్నాడు, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడో? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఒకవేళ తండ్రి మిమ్మల్ని శిక్షించట్లేదంటే దుర్బీజులు అంటే ఆయనకు పుడితే ఖచ్చితంగా కొడతాడు, ఆయన పుట్టలేదనుకో తగలడం. ఎవడు ఎట్టు చేస్తే నాకెందుకు అనుకుంటాడు. నేను ఇంట్లో పిల్లల్ని కొడతాను, ఈ బయట ఉన్న వాళ్ళు ఎవరిని కొట్టను, తగలను, ఎందుకంటే నాకు సంబంధం లేదు. మీరు కూడా అంతే, మీ ఇంట్లో పిల్లల్ని కొట్టుకుంటారు, బయట వాళ్ళు కొడతారా? కొట్టరు. ఎందుకంటే వాళ్ళ మీద అంత బాధ్యత ఉండదు, అంత ప్రేమ ఉండదు. ఎవరెట్టిపోతే మనకెందుకు, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు. మన బిడ్డలు బాగుండాలంటే మనం కొట్టుకుంటాం. వీధిలో వాళ్ళని కొడతామా? ఇప్పుడు వెళ్తున్నారు, టీచర్ ఏదైనా ఒక మాట అనగానే పొలోమని పోతాం స్కూల్కి, మా బిడ్డను కొట్టామంట, మా బిడ్డను తిట్టామంట. బొట్టుకు పనికిరారు కొట్టకపోతే. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది, పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు. తిట్టకుండా ఎలా? మా జేజి నేను ఒక మాట చెప్తా ఉండే, చెరుక బెల్లం పెట్టి అంటే పెడుతుందా? చెరుక బెల్లం పెట్టి అంటే పెడుతుందా? పెట్టదు. మరి ఏం చేయాలి? చెరుకు దగ్గరికి వెళ్ళి బెల్లం పెట్టి అంటే పెట్టదా? మరి ఏం చేయాలి? క్రషర్ ఉంటుంది కదా, షుగర్ కేన్ క్రషర్ ఉంటుంది, దాంట్లో పెట్టాలి. ఎన్నిసార్లు పెట్టాలి? ఎన్నిసార్లు పెడితే ఎండిపోతుందో, సారం లేకుండా అన్నిసార్లు పెడితే అప్పుడు వస్తుంది బెల్లం. ఆ రసాన్ని దాన్ని ఉడకబెట్టి అది చేసి ఇది చేసి ఎండబెట్టి ఏంటంటూ చేస్తే అప్పుడు బెల్లం వస్తుంది. చెరుక బెల్లం పెట్టంటే పెట్టదు. అలాగే మన పిల్లాడి స్కూల్ పంపించేసి కొట్టకూడదు, తిట్టకూడదు, అది ఇది అన్నా అనుకో, వాడికి చదువు రాదు, రేపు జేబులు కొట్టుకొని బతకాలి. ఎందుకు చెప్పిన ఇదంతా అంటే, శిక్ష చాలా విషయాల్ని మనలోంచి తీసివేస్తుంది. బాలుని హృదయంలో మూఢత్వపు లక్షణాలు స్వాభావికంగా పుడతాయి. శిక్షాదండనం వాటిని తోలివేయును. ఏ తల్లిదండ్రులు అయితే తమ బిడ్డల్ని శిక్షిస్తారో ఆ బిడ్డలు బాగుపడతారు. ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డల్ని గారాబం చేస్తారో వాళ్ళు సర్వనాశనం, దొంప నాశనం, ఎందుకు పనికిరారు. శిక్ష మంచిది. సరే, ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, దేవుడు ఎఫ్రాయిమీయుల్ని, యూదుల్ని శిక్షించాడు అంటే విత్తడానికి, పంట తీసుకోవడానికి, వారి ధాన్యాన్ని స్వీకరించడానికి. దేవుడు వ్యవసాయం అనే క్రమం నేర్పించిన వాడు ఇంకెంత క్రమముగా వ్యవసాయం చేస్తాడు మన విషయంలో, మన భక్తి విషయంలో అనేదానికి ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, మీరు నిరీక్షణ కలిగి సహించండి, భవిష్యత్తు ఆశ కలిగి సహించండి.
దేవుడు ఇంతగా కొట్టాడంటే అయిపోయిందని అనుకోకండి. నిరీక్షణ కలిగి సహించండి. మాకు మరలా మంచి రోజులు వస్తాయని ఎదురు చూడండి. మీ లక్షణాలు మార్చుకుంటూ శ్రమను అనుభవించండి. ఇంతటితో అయిపోలేదు, చెరలోకి వెళ్ళిపోయారు కదా, ఆ చీకట్లో ఉండిపోయారు కదా, అది అంతం కాదు. తర్వాత మరలా మీకు జీవితం ఉంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీ భక్తి నిరీక్షణతో కూడుకున్నదై ఉండాలి. మీ ఏడుపు నిరీక్షణతో కూడుకున్నదై ఉండాలి. అంతా అయిపోయిందని ఏడవకండి, మరలా ప్రారంభం కాబోతుందని ఎదురు చూస్తూ దానికి సంబంధించి ఈ బాధను భరించండి. మేము ఎందుకు బాధను భరిస్తున్నాం అంటే, మేము తప్పు చేస్తాం కాబట్టి దేవుడు శిక్షించాడు. ఆ క్లారిటీ ఉండాలి మనసులో. మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందనుకో, వెంటనే ఏడవడం కాదు, ఎందుకు వచ్చింది ఆ సమస్యను గుర్తించి క్షమాపణ అడుగుతూ ఏడవాలి. దానికి చెప్పాడు నిరీక్షణతో కూడుకున్న శిక్ష. మరలా జీవితాన్ని ప్రసాదిస్తానంటూ ఆయన కొడుతున్నాడు. అందుకు అవమానం చెప్పాడు వ్యవసాయానికి సంబంధించి. సరే, మనం తప్పు చేసాం, మనం శిక్షించబడ్డాం, దీనికి ఒక కారణం ఉంది, దీంట్లో న్యాయం ఉంది. అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం నుంచి, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుమే. ఇదేంటి? లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన పెరిగాడు. అలాంటి ఆ లేత మొక్కని ఎందుకు పెరిగేశాడు? ఎందుకు దొల్లగొడుతున్నాడు? ఎందుకు ఎండబెడుతున్నాడు? ఎందుకు దాన్ని అంత స్వరూపమైన సొగసైన లేకుండా చేశాడు? ఎవరి కోసం? 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగాలని భరించాడు. ఇప్పుడు కాదు కానీ పాత రోజుల్లో కషాయాలు ఉండేటివి. మనకేదైనా ఆరోగ్యం బాగాలేదనుకో, ఆ చెట్టును పీకి ఆ ఆకును ఒలిచి ఆ బెరడును ఒలిచి నీళ్ళలో వేసి బాగా మరగబెట్టి ఆ తర్వాత తీసి మనం తాగుతాం. అయినా మనకు ఆరోగ్యం బాగలేకపోతే దాన్ని ఎందుకు ఉడకబెట్టాలి? నిశ్చయముగా అతడు మన రోగాలని భరించాను. మన రోగానికి చెట్లు బలయ్యాయి కదా. మొన్న ఎక్కడ చదివాను నేను, నడువు నొప్పి వస్తేనంట, నడువు నొప్పి ఎముకలు అరిగాయంట. అరిగితే బోన్ సూప్ తాగాలంట. ఎవరు బోన్ సూపు? అరిగింది మన ఎముకలు, దీనికి బోన్ సూప్ తాగాలంట. ఎవరి బోన్సు? ఒక పొట్టేల్లో ఒక మేకను తీసుకొచ్చి దాన్ని వధించి దాన్ని మాంసాన్ని తిని ఆ ఎముకలు ఉంటాయే వాటిని చిన్న చిన్న ముక్కలు కొట్టి వాటిని ఒక 12 గంటలు ఉడకబెడితే వచ్చే జ్యూస్ ఉంటుంది, అది తాగితేనట మన ఎముకలకు బలం అంట. నాకు అనిపించింది, అరిగింది ఎవరి ఎముకలు, ఉడకాల్సింది ఎవరి ఎముకలు? నిశ్చయముగా అతడు మన రోగాలను భరించాడు. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించాల్సి వచ్చింది? ఆయన చేసిన పాపానికి ఆయన పోలేదు, మనం చేసిన పాపానికి ఆయన పోయాడు. వ్యవసాయం, మనం వరి వేసేటప్పుడు ముందు జీలుగ వేస్తాం. జీలుగ తెలుసు కదా మీకు? జీలుగ తెలుదా? పెద్దగా ఏపుగా ఎంత ఎత్తు పెరుగుతాయి, పచ్చగా ఎంత బాగుంటాయో. ఏం చేస్తారు వాటిని? ఒక మిల్లర్ వస్తుంది, మొత్తం అన్నిటినీ పొడి పొడి చేసి మొత్తం నీళ్ళు కలిపేస్తుంది. ఒక 3 రోజులకి మొత్తం కులిపోతుంది జీలగంతా. అంత పూలు బట్టి చిన్న చిన్న పిందులు వచ్చి ఎంత బాగా ఉంటుందో, ఎంత ఏపుగా ఉంటుందో, మొత్తం అంతా కులిపోతుంది. ఆ తర్వాత మనం వరి నాటుతాం. ఇది నాటడానికి ఇదెందుకు కులిపోయింది? దీనికి సత్తువ, దీని బలం కోసమని ఇది పోయింది, నాశనమై. మన పాపాలకి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలువు మీద ప్రాణం పెట్టాడు. మనం చేసిన పాపం ఆయన బలైపోయాడు. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచుతమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూడండి 10వ వచనం, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. పంట పండిన తర్వాత ఆ పనల్ని ఎంత ఇష్టంగా కొడతాం. వరి నూర్పు చేసేటప్పుడు, వరిని ధాన్యం కొట్టేటప్పుడు ఎలా కొడతారు అంటే, మా వైపు ఏం జరుగుతుందో చెప్తున్నాను, ఇటువైపు ఏం జరుగుతుందో నాకు తెలియదు.
ఏం చేస్తారు అంటే, ఒక పచ్చి టెంకాయ ఉంటుంది కదా, పచ్చి టెంకాయని తీసుకొచ్చి పచ్చి కొబ్బరికాయని తీసుకొచ్చి పెడతారు. ఆ మధ్యలో 2 టీములు అవుతారు. 2 టీములు అవుతారు అనమాట. 1000 రూపాయలు 2000 పందెం పెడతారు. పందెం పెట్టి ఎవరు కొట్టినప్పుడు అది పగులుతుందో ఆ అమౌంట్ వాళ్ళకి వస్తుంది, ఈ టీంకి వస్తుంది అనమాట. సాయంకాలం ఫుల్గా వేయచ్చు. అర్థమైందా? ఆ మధ్యలో కొబ్బరి బొండం ఉంటుంది. పగులుతుందా? ఈ పనలు తీసుకొని కొడితే పగులుతుందా? కొబ్బరి బొండం అనేది పనలు తీసుకొని కొడితే పగలదు. 2 టీములు అవుతారు కదా, ఇక అంతే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇంతింత వాదులు తీసుకొని వస్తారు. ఇంతింత వాదులు తీసుకొని ఇలా కొడతారు, ఏది పగలాలనే. అది పగిలితే అమౌంట్ వస్తుంది. అలా మామూలుగా ఆ పోటీ లేకుండా వదిలిపెట్టి మీరు కొట్టండి అంటే కనుక 4 రోజులు కొడతారు. కొడుతూనే ఉంటారు. ఎందుకని? ఇష్టం లేని పని అలాగే ఉంటుంది కదా. నా చిన్నతనంలో సర్కస్ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ కోతికి ఒక కడవిచ్చి, అత్తగారింట్లో నీళ్ళు ఎలా తెస్తావు తీసుకొని రా అంటే, ఆ కోతి ఏం చేస్తుంది తెలుసా? అలా పెట్టుకొని కడవని అలా వచ్చి దానికి కింద పడేస్తుంది. అంటే అర్థం ఏమని? అత్తగారింట్లో పగలు కొడుతూ ఉంటుంది, పని చేయడానికి ఇష్టం ఉండదు. సరే, ఇప్పుడు అమ్మగారింట్లో నీళ్ళు ఎలా తెస్తామని కానీ అది పెట్టుకుని ఎంత కులుకుతూ నడుస్తుందో, కులుకుతూ తెస్తుంది కదా. అలా ఇష్టంగా పని చేయడానికి ఆ కొబ్బరి బొండం పెట్టి కొట్టండి అంటారు. 4 రోజులు చేయాల్సిన పని 4 గంటలు ఫినిష్ అయిపోతుంది. పోటీ ఏ టీం గెలుస్తుందని పోటీలో కొట్టి ఒకనొక టైంలో పగిలిపోతుంది అది, ఆ 1000 రూపాయల కోసం. చాలా సందర్భాలు పగలదు. ఇష్టంగా ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటాం, ఇష్టంగా ధాన్యాన్ని దొల్లగొడతాం అనేది చెప్పారు. ఇదంతా ఇష్టంగా ధాన్యాన్ని దొల్లగొడతాడు రైతు. ఆ పంటను ఇష్టంగా కొట్టుకుంటాడు, అదే పంట, అదే ఫలితం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యేసు ప్రభుని సిలువ మీద ఆ శ్రమలకి అప్పగించడం అనేది దేవునికి ఇష్టమైంది. ఇష్టంగా అప్పగించాడు. ఎందుకు ఇష్టంగా అప్పగించాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి, మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన అప్పగించాడు. మనల్ని ఎంత ప్రేమించాడు అంటే, క్రీస్తుని సిలువకు అప్పగించేంతగా ప్రేమించాడు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నలగొట్టే విషయంలో అంత ఇష్టం ఎందుకు చూపించాడు అంటే, మనమంతా నీతిమంతులం అవుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నలగొడుతూ ఉంటే మనమంతా నీతిమంతులు అవుతున్నాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మనందరి సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఇంతమంది నీతిమంతులుగా మారుతున్నాం కాబట్టి క్రీస్తుని సిలువకు అప్పగించే విషయంలో ఆయన అంత ఇష్టాన్ని చూపించాడు. రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఒక ఆర్డర్ని ఎలా ఫాలో అవుతాడో, పద్ధతి ప్రకారంగా ఎలా వ్యవసాయం చేస్తాడో, వ్యవసాయాన్ని నేర్పించిన దేవుడు మనల్ని శిక్షించే విషయంలో అంతకంటే పద్ధతిని అవలంబిస్తాడు. ఇక్కడ చాలా వింతగా, చాలా కొత్తగా దేవుడు ఎంత జ్ఞానంగా వ్యవసాయం చేస్తున్నాడంటే, నాలో దేవుడు కోరుకున్న లక్షణాలు రావడానికి క్రీస్తును సిలువకు అప్పగించి ఆయన మీద ఆయన ప్రయోగం చేయడం ద్వారా నాలో ఉన్న లక్షణాలు తీసివేస్తున్నాడు. ఇది మన జ్ఞానానికి మించింది. మనలో విత్తనం పెట్టి ఫలింపులో తీసుకుని రావడానికి మనల్ని శుద్ధి చేయడం ఒక విధానం. ఇది ఎప్పటి నుంచో చేస్తున్న విధానం రైతులంతా. కానీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శిక్షించి, ఆయన్ని శుద్ధి చేసి, ఆయన్ని బాగు చేసి, ఆయన మరణం అనే విత్తనం మన జీవితంలో పెట్టి దేవునికి అనుకూలమైన పైరును ఫలించడానికి మనల్ని వ్యవసాయం చేస్తున్నాడు. ఇది మన జ్ఞానానికి మించిన పద్ధతి. ఆదాము నుంచి నేర్పించిన వ్యవసాయ పద్ధతి కాదు ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ అనేటువంటి ఆ మరణ త్యాగాన్ని బట్టి మనలో మార్పు వచ్చింది. లేకపోతే మనం మారుతామా? ఎంత కొట్టినా మారుతామా? ఎంత తిట్టినా మారుతామా? మారం. ఎందుకంటే స్వభావ సిద్ధంగా మూర్ఖులమే కాబట్టి, స్వభావ సిద్ధంగా పాపులం కాబట్టి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను బట్టి మనలో మార్పు తీసుకుని వచ్చాడు. దేవుని కొరకు నీతి ఫలాలు ఫలించడానికి ఇలా సిద్ధపరిచాడు. అంటే ఇది కేవలం క్రీస్తులో జరిగినటువంటి శుద్ధీకరణ కార్యక్రమం, క్రీస్తులో నాటినటువంటి విత్తనాలు. ఆ సువార్త విత్తనం ద్వారా మనం ఇలా ఫలిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుని పర్యవేక్షణలో. ఇది జ్ఞానానికి మించింది. కాబట్టి మనం శ్రమ పొందుతున్నప్పుడు, ఉపద్రవంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు
నేను అనుభవిస్తున్న దానికి ఇది నాకు న్యాయమే, కానీ ఆయన అనుభవించిన దానికి ఇది న్యాయం కాదు. ఆయనే అంత సిలువను సహించాడు కదా, ఇది సహించడం ఇది నా భాగ్యం. హెబ్రీ గ్రంథకర్త ఒక మాట చెప్తాడు, చదివి నేను ముగిస్తాను. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అక్కడ తండ్రి శిక్షించని కుమారుడెవడు అనే దానికంటే ముందు ఏమని రాశారో చూడండి. 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకునడి. మీ ప్రాణానికి అలసట వచ్చినా విసుగు వచ్చినా మీరు ఇబ్బంది పడుతున్నా సరే దేని జ్ఞాపకం తెచ్చుకుంటారు? పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని అంతటినీ సహించిన ఆయన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకను దాన్ని ఎదిరింపలేదు. పాపాన్ని ఎదిరించే విషయంలో రక్తం కారలే ఇంకా మీకు, కానీ క్రీస్తుకు శిలువ మీద రక్తం కారింది. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుడు దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితరి. మనం శిక్షించబడుతున్నామంటే, శ్రమ పెట్టబడుతున్నామంటే ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి, వదిలిపెట్టలేదు కాబట్టి ఆయన తన మహిమ కోసం మనల్ని ఇలా శిక్షిస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు అని సంతోషపడదాం అందులో అని అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. మనం శ్రమ పడుతున్నామంటే దానికి ఒక అర్థం ఉంది, మనం చేసిన పాపానికి. మరి క్రీస్తు ఎందుకు శ్రమ పడ్డాడు? ఈ శ్రమలో క్రీస్తు శ్రమని జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ శ్రమలో మనకి ఆదరణ వస్తుంది. క్రీస్తు శ్రమను మర్చిపోతేనే మన శ్రమ మనకి పెద్దదనిపిస్తుంది. క్రీస్తు శ్రమ గుర్తుంది అంటే, క్రీస్తు త్యాగం గుర్తుందంటే, క్రీస్తు పడిన వేదన గుర్తుంది అంటే మన వేదన వేదనే కాదు, శ్రమ శ్రమే కాదు. కాబట్టి శ్రమలో మనల్ని ధైర్యపరిచేది ఏంటే క్రీస్తు శ్రమను తలంచుకోవడమే. ఇంకా మేము శ్రమ పడుటలో రక్తం కారేంతగా శ్రమ పడలేదు, ఆయన పడ్డాడు నా కోసం, ఓర్చుకుంటాను. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనం నుంచి 29 వరకు వ్రాసినటువంటి ఆ ఉపమానానికి సారాంశం అది. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ, ఆ సిలువను అర్థం చేసుకోవడానికి ఆ అధ్యాయం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం.